వరంగల్ ఎల్లమ్మ బజార్లో భద్రకాళి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో అతి భారీ గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. గత ఏడాది 46 అడుగుల ప్రతిమను ప్రతిష్ఠిస్తే ఈ ఏడాది 45 అడుగుల విగ్రహాన్ని పెట్టబోతున్నారు. చెరువులో కాకుండా గణేశుని ప్రతిష్ఠించిన చోటే 2 ట్యాంకర్ల పాలతో నిమజ్జనం చేయడం ప్రత్యేకమంటున్న నిర్వాహకుడు సంజీవ్తో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద వినాయకుడు వరంగల్ నగరంలోని ఎల్లమ్మ బజార్ భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీది అని అంటున్నారు. మట్టి విగ్రహం పెడితేనే లెక్క, ఆ భగవంతునికి నచ్చినట్టు చేస్తేనే ప్రాశస్త్యం. అందుకే మా వినాయకుడు 45 అడుగులతో మట్టితో తయారు చేసింది కాబట్టి మా వినాయకుడే గొప్ప అని చెప్పి అసోసియేషన్ సభ్యుడు సంజీవ్ ఉన్నారు మనతో. ఆయనను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎన్ని ఫీట్లతో ఈ వినాయకుడిని తయారు చేశారు? ఈ వినాయక ఉత్సవాలు ఎప్పటి నుండి ప్రారంభమయ్యాయి? భద్రకాళి శరణమమ్మ గత 1992 నాడు స్థాపించాను విగ్రహము. అప్పటి నుంచి అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తున్నాము. గత సంవత్సరము మా పిల్లల కోరిక మేరకు మట్టి వినాయకుడిని పెట్టాలని, మా పిల్లలు చిన్నపిల్లలు, ఒకరు 5 years, ఒకరు 6 years, ఆ పిల్లలు మట్టి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి కోరుకున్నారు. లాస్ట్ ఇయర్ 40 ఫీట్ల వినాయకుడిని మేము పెట్టాము. ఈ సంవత్సరం అంటే ముఖ్యంగా మట్టి వినాయకుడిని ఎందుకు పెట్టాలంటే పర్యావరణాన్ని కాపాడేందుకు. మట్టి విగ్రహము అని అంటే ఒక చిన్నది 5 ఫీట్లు 2 ఫీట్లు అని అనుకుంటారు. అది కాదు, 50 ఫీట్లైనా చేయొచ్చు, 100 ఫీట్లైనా చేయొచ్చు. ఒక నిదర్శనంగా ప్రతి భక్త మండలికి, ప్రతి మండపాలకు కూడా ఈ విన్నపించుకునేందుకు ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు మేము రూపకల్పన చేసుకున్నాము. అంతేకాకుండా ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాన్నే పూజించాలి. ప్లాస్టర్ ఆఫీసు, ఐరన్ అవి ఇవన్నీ ఏమి యూజ్ చేయొద్దు. మా భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ మట్టి గణపతిని నిర్మించాము. ఇక్కడి నుండి వినాయకుడిని ఎక్కడికో చెరువులకు తరలించకుండా ఇక్కడనే నిమజ్జనం, అది పాలతో చేస్తారని చెప్పి ఎలా చేస్తారు? అసలు ఎలా జరుగుతుంది ఆ తంతు? ట్రై సిటీ అంటే వరంగల్ సిటీలో మనకు చెరువులు లేవు. ప్రస్తుతానికి చెరువులు లేక మన వినాయకుల నిమజ్జనం చేసి 9 రోజులు పూజలు అందుకున్న వినాయకుడిని పవిత్రంగా మనం నిమజ్జనం చేయాలి. అంతేగాని మనము చెరువులు లేకుండా అక్కడికి నిమజ్జనానికి వెళ్ళేసరికి వినాయక విగ్రహాలను పలాగా కొట్టి దాంట్లో వేస్తున్నారు. అది నచ్చక ఇక్కడనే ఫౌంటైన్ లెక్క కట్టేసి స్వామివారికి ఎలాంటి అభిషేకాలు చేసి స్వామివారికి సేవ తీస్తుందో అదేవిధంగా లాస్ట్ ఇయర్ దాదాపు 2 ట్యాంకర్ల పాలతోటి మరియు పూలాభిషేకం అవి ఇవన్నిటితోని స్వామివారికి కరిగించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఇక్కడనే ఒక ఫౌంటైన్ కట్టి మనకు నిమజ్జనం ఏర్పాటు జరుగుతుంది. మన సెప్టెంబర్ 7వ తారీఖున నిమజ్జనం ఇక్కడ జరుగుతుంది. ఇంత పెద్ద విగ్రహము అది మట్టితో తయారు చేసింది. ఒక పబ్లిసిటీ అయితే భారీ ఎత్తున జరుగుతుంది. మరి భారీ సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాలకు వెళ్ళి వస్తుంటారు. వారికి ఎలాగా అంటే మీరు ఇప్పుడు పోలీస్ రక్షణ తీసుకుంటున్నారా, ప్రత్యేక మీ సైన్యం ఏమన్నా పెడుతున్నారా? వారికి చక్కటి దర్శనం కలిగేందుకు ఏం చేయబోతున్నారు? లాస్ట్ ఇయర్ గత సంవత్సరం ఫస్ట్ టైం పెట్టాము. ఆ సంవత్సరం దాదాపు ఒక 5 లక్షల మంది దర్శనం చేసుకున్న అంచనా 15 రోజులు పెట్టాము. ఆ సంవత్సరము దాదాపు అంచనా 5 లక్షల మంది వచ్చి దర్శనం చేసుకున్నారని మేము అనుకుంటున్నాము. ఈ సంవత్సరం 5 లక్షల నుంచి పైబడి వచ్చే ఆలోచన ఉంది. అంతేకాకుండా ప్రైవేట్ సిబ్బందిగా ప్రైవేట్ సెక్యూరిటీ ఒక 40 మందిని ఈ సంవత్సరం పోలీసు వారు కూడా మాకు సహకరిస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా సహకరించారు. అంతేకాకుండా దీనికోసం ప్రత్యేకంగా బారికేడ్లు అవి ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాము. క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే భక్తులకు కొద్దిగా ఎల్లమ్మ బజారు ఇరుకైన సందులు కాబట్టి అవుట్ సైడ్నే వెహికల్స్ పెట్టి కాలినడకతోని వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాలని కోరుతున్నాము. అంతేకాకుండా గూగుల్ మ్యాప్లో వరంగల్ బడా గణేష్ అని గణేష్ మండపం అని కొడితే గూగుల్ మ్యాప్లో లొకేషన్ వస్తుంది, డైరెక్ట్ రావచ్చు. రైట్. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? గత సంవత్సరం నుండి ఇంత భారీ విగ్రహం, అది మట్టి విగ్రహం పెట్టి పూజించడం, భక్తుల నుండి అంత స్పందన, మీ పిల్లలు కూడా కోరినట్టుగా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? మీరు ఒక్కరైనా, మీకు ఎవరైనా అండదండగా నిలబడుతున్నారు? అంటే ప్రస్తుతానికైతే నేను ఒక్కనే చేస్తున్నా. లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక్కనే చేసిన. ఇలాంటి గణపతికి 45 ఫీట్ల గణపతికి ఎలాంటి రూపాయి నయా పైసతోటి చందా లేదు, సొంతంగా నేనే చేస్తున్నాను. రైట్, చూస్తున్నాం ఒకే ఒక్కడు అని చెప్పుకోవచ్చు. తెలంగాణలో ఖైరతాబాద్ అతి పెద్ద విగ్రహం, కాకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడతారని చెప్తా ఉన్నారు. ఇక్కడ మాత్రం మట్టితో ఇంత 45 అడుగుల విగ్రహం తయారు చేయడం అనేది గొప్ప అని చెప్పుకోవచ్చు. అది కూడా నిమజ్జనానికి ఎక్కడికో తరలించకుండా ఇక్కడనే పాలతో 2 ట్యాంకర్ల పాలతో నిమజ్జనం చేయడం, అది ఒక గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చేదానికి కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామివారి ఆదరణ, ఆయన దీవెనలు దొరకాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజ్తో నరేందర్, HM టీవీ, వరంగల్.